హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే సార్వాల్ చెరువుల మీద పట్టుబడులు జరుగుతున్నాయి. మొన్న చేసిన వీడియోలో అయితే పట్టుబడి ఎలా జరుగుతుంది ఏంటి చూపించలేదు. ఈ వీడియోలో అయితే మీకు వివరంగా చూపిస్తాను. ఈ చెరువు వచ్చి 120 ఎకరాలు. ఇందులో సగమే పట్టుబడి జరుగుతుంది. ఈ వలతో మార్నింగే చేపలు మొత్తం లాగుతూ ఉంటారు. వలతో లాగి ఒక సైడ్ కి లాక్కొని అక్కడి నుంచి చిన్న సైజు వదిలేసి పెద్ద సైజు ఇలా పడవలో వేస్తారు. ఆ చేపలన్నీ కూడా ఇలా పడవల్లో లోడ్ చేసుకున్న చేపలన్నీ కూడా ఎదర లారీల దగ్గరికి తీసుకెళ్తారు పడవలో. ఈ వలలో ఉంటుండగానే గ్రేడింగ్ చేస్తారు. 700 గ్రాములు లోపున్న చేపను వదిలేసి 700 గ్రాముల పైన ఉన్న చేపని తీసుకెళ్తారు. ఆ పడవలో అలా తీసుకెళ్లి అక్కడికి వెళ్ళిన తర్వాత జేసీబీ ఉంటుంది. ఈ వలలోకి అయితే క్యాట్ ఫిష్ వచ్చింది. చెరువులో సాధారణంగా వేరే జాతి చేపలు కూడా ఉంటాయి. మామూలుగా చిన్న పిల్లలుండి అవి పెద్దవి అయిపోతాయి. ఇది వచ్చి 10 కేజీల వరకు ఉంది చేప. క్యాట్ ఫిష్ పట్టుకోవాలంటే నాకే భయం వేసింది. నా చేయి మింగేద్దాం. పడవలో అయితే ఇటువైపు తీసుకొస్తారు. ఫుల్ అయిన తర్వాత చేపలన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు పడవని జాగ్రత్తగా పక్కకి లాగి కర్రలకి సపోర్ట్ చేసి పెడతా ఉంటారు. ఆ తర్వాత జేసీబీతో స్పీడ్ గా వద్దే వరకు కూడా జేసీబీతో తీసి అక్కడ మ్యాట్ మీద వేస్తారు. వాళ్ళేమో అక్కడి నుంచి గ్రేడింగ్ చేసుకుంటారు. చేపకి రేపు పట్టుబడులు ఉన్నాయనగా ఆ చెరువులో మేత అనేది ఒక రోజు ముందు నుంచి వేయరు. ఎందుకంటే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు వచ్చి కట్ చేసి చూసి మేత ఉంటే రిజెక్ట్ చేస్తారు. అందు గురించి అని చెప్పి తూకంలో తేడా వస్తుందని చెప్పి మేత పెట్టరు. అలాగే చేపనంతా ఈ జేసీబీ సహాయంతో తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. ఈ చేపని ఇలాగా పడవలో ఉన్న చేపని జేసీబీ ఇలా తీసుకొచ్చి మ్యాట్ మీద ఇలా వేస్తారు. ఆ మ్యాట్ లో ఉన్న చేపలన్నీ గ్రేడింగ్ చేస్తారు. ఈ చేప పేరు వచ్చి పంగర్స్ చేప. ఈ చేప 3 కేజీలు 5 కేజీల వరకు. తర్వాత ఇలా అయితే వేస్ట్ చేప, దెయ్యం చేప అంటారు ఈ నల్లగా ఉన్న చేప. ఈ అయితే వేస్ట్ చేపలు అయితే మేతనైతే తినేసి అక్కడ పిల్లలు పెట్టి ఎదిగిపోతాయి. ఈ చేపలను అయితే పక్కా పడేస్తారు. అలాగే పట్టుబడులు జరిగేటప్పుడు కొన్ని వందల చేపలు వేస్ట్ గా పోతాయి. చచ్చిపోవడం గానీ నలిగిపోవడం గానీ చేపలు వేస్ట్ గా పోతాయి. ఆ చేపలను కూడా పక్క పెడతారు. చేప మీరు ఎవరైనా తిన్నారేమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేప అయితే బాగుంటుంది. నేనైతే తిన్నాను ఒకసారి. ఈ చేప తినకపోవడానికి కారణం చాలా మంది దీనికి కొవ్వు ఎక్కువ ఉంటుంది. అందు గురించి చాలా మంది అవాయిడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి పట్టుబడులు పట్టిన తర్వాత ఈ చేపల్ని ఇలా ట్రైల్లో గ్రేడింగ్ చేసి పెద్దవి చిన్నవి కాటా పెట్టి వీటిల్లో ఐస్ వేసి డైరెక్ట్ గా కలకత్తా, బీహారు అలా వెళ్తా ఉంటాయి వేరే స్టేట్లకి. ఈ చేప వచ్చి పంగర్స్ చేప అంటారు. మన ఆంధ్రాలో అయితే ఎక్కువ తినరు ఈ చేప. అయితే టేస్ట్ బాగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన పట్టుబడులు పట్టిన వాళ్ళందరికీ వంటలు అయితే ఇక్కడ చేస్తారు. ఇలా వంట చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే. ఒక గ్రూప్ వస్తుంది 10 మంది. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.